ఎలా ఉన్నావు వెంకీ? బానే ఉన్నా. నువ్వెలా ఉన్నా? నేను వెళ్ళాలి. నేను వైజాగ్ నుంచి చెప్పకుండా వెళ్ళిపోయానని కోపమా? అదేం లేదు. కలిసి ఒక కప్ కాఫీ తాగుదాం ఫర్ ఆల్ టైమ్ సేక్. ఇలా రా. నీ ఫోటో చూసి ఆ వేసవి సెలవులు గుర్తుకొచ్చాయి. ఇట్ వాస్ సచ్ అ నైస్ టైం, నైస్ ఫీలింగ్. అవును, పురతనం వెరితనం. మళ్ళీ ఎప్పుడైనా వైజాగ్ వెళ్ళావా? లేదు. నువ్వెప్పుడైనా వెళ్ళావా? నీకేమనిపిస్తోంది? నేను కనిపించేదాకా నేను నీకు గుర్తు రాలేదా? నేను కనిపించాక కూడా పారిపోయావుగా. అసలు కనిపించకుండా ముందు పారిపోయింది నువ్వే కదా. నువ్వు కావాలనుకునే కదా ఇప్పుడు కనిపించాను. కాదు, నేను కనిపించాక కావాలనుకుంటున్నావు. లేకపోతే ఏ ప్రభావతి ముఖర్జీయో ఏ ప్రభావతి అయ్యంగరో అయినా నీకు ఓకే కదా. నాకు ప్రభావతి వెంకటేశ్వరరావు అవ్వాలనుంది. నీతో కొంతసేపు హాయిగా మాట్లాడాలని వచ్చాను. అయితే నువ్వు మాట్లాడుతుండు, నేను ఇప్పుడు వస్తా. ఎక్కడికి? బాత్రూమ్కి. సార్ ఛార్జర్ ఇవ్వండి, నేను ఛార్జ్ చేసుకుంటా. మీరు బయలుదేరండి. వెంకీ శిరీష్ ఎక్కడ ఉంది? నేను మాట్లాడతాను, నువ్వు బయలుదేరు. సార్ ఆగు, మన ప్లాన్ అమలు చేద్దాం. నువ్వు బాత్రూంలోకి వెళ్ళి నాకు మాట్లాడింది. ఓకే, వెళ్ళు వెంకీ. సార్ హలో. హే, హేయ్, మీరేంటి ఇక్కడ? ఏంటి మీరిక్కడ? నేను చల్లగా పిలుచుకుందాను వచ్చా. చల్లగలు పీల్చుకుందాం వచ్చా. చల్లగాల. మీరు? నేను చల్లగాలి కోసం రాలేదు, నేను ఫ్రెండ్ని కలవటానికి వచ్చాను. లోపల ఉన్నా. పేరు మాత్రం చెప్పకు. పేరు మాత్రం చెప్పుకో. ఏ, మీకు సస్పెన్స్ ఇష్టమా? ఏదో ఒకటి చెప్పు. ఏం చెప్పను, మీరే చెప్పండి. నా షూస్ నచ్చాయా? ఏంటి? మీరు వేసుకున్నవి చెప్పులు కదండి. నా షూస్ నచ్చాయా? బాగానే ఉన్నాయి. Strange question. నిజం చెప్పండి, టూ బ్రైట్ టూ గాడీగా లేవు. అవి అసలు షూస్ లాగే లేవండి, అవి చెప్పులు. అమెరికాలో ఫ్లిప్ ఫ్లాప్స్ అంటారు. నో, బాగానే ఉన్నాయి. అయితే ఇలాంటి షూ మీ ఫ్రెండ్ ఎవరైనా వేసుకుని మీతో లంచ్కో సినిమాకో షాపింగ్కో వస్తే మీకు అవమానంగా ఉండదా? ఉండదు, వాటికే చాలా బాగున్నాయి. అయితే నేను ఈ షూస్ వేసుకొస్తాను, నాతో అలా డిన్నర్కి రావచ్చుగా. ఏ రెస్టారెంట్కి వెళ్దాం? తాజ్ బంజారా? నిజంగా ఇప్పుడు వద్దండి, బయట ఫ్రెండ్ వెయిట్ చేస్తున్నాడు. మీకు నన్ను చూడగానే కోపం వచ్చేస్తుంది అనుకున్నాను. పెళ్లి చూపుల గురించి నాకే కొంచెం ఇబ్బందిగా ఉంది. నిర్ణయించుకోవడానికి నాకు కొంచెం టైం కావాలి. దాని గురించి ఆలోచించకండి. ఈలోగా మనం ఇంకోసారి డిన్నర్కి వెళ్దాం. వెళ్ళొచ్చు కానీ ఇప్పుడే లంచ్ అయిందండి. మళ్ళీ డిన్నరా? వద్దులేండి. అరే, మీరు అడగగానే నేను వచ్చాను కదా. నేను అడగగానే మీరు రావాలి కదా, అది రూల్ కదా. రూల్ పాటించలేను సార్, కావాలంటే ఫైన్ కట్టేస్తాను. అది నిజమే, వద్దులేండి, విషయాలు అనవసరంగా కాంప్లికేట్ అవుతాయి. ట్రస్ట్ మీ, నథింగ్ ఎక్స్ట్రావిగెంట్. ఓకే, నేను మీకు విషయం చెప్పాలి. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. అవును, ఇందాక ఎవరో ఫ్రెండ్ అన్నారు. ఎవరా ఫ్రెండ్? ఎవరో ఫ్రెండ్? అందగాడా? అందగాడా? మీకు బాగా నచ్చుతాడా? బాయ్ ఫ్రెండా? హే, అలాంటిదేం లేదండి, వీఆర్ జస్ట్ గుడ్ ఫ్రెండ్స్ అంతే. అదేం లేదు, ఎవరో తెలిసిన వాళ్ళ అబ్బాయి. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. సరే అయితే శుక్రవారం 7ంటికి తాజ్ బంజారా. ఏంటో మీరు మరీ మొహాట పెట్టేస్తున్నారు, ముందు ఈ పని అవ్వనివ్వండి. థ్యాంక్స్ వెంకీ, అంతా నీ వల్లే. రేపు ఆఫీస్లో కలుద్దాం. నేను బయలుదేరుతున్నా, నువ్వు కూడా బయలుదేరు. సారీ, లేట్ అయింది. బోర్ కొట్టిందా? ఓ ఫ్రెండ్ వస్తే మాట్లాడుతూ కూర్చున్నా. చాలా ఫనీ మనిషి. అతను మాట్లాడింది అర్థం చేసుకోవడానికి 1 నిమిషం పడుతుంది. అతను నీకెలా తెలుసు?
పెళ్లి చూ ఆ? ఒక పెళ్లిలో కలిసాను. అయినా ఏంటి సడన్గా గుళ్ళు పెళ్లి చూపులు? నాకు 25 ఏళ్ళు. నీకు తెలుసుగా నా కాళ్ళు ఎప్పుడు భూమి మీద ఉంటాయి. నేను చాలా ప్రాక్టికల్. యా బాగా తెలుసు. అవును, నీ కళ్ళెప్పుడు ఆకాశం వైపే చూస్తాయన్నావు. ఏమైంది నీ న్యూస్ రీడర్ డ్రీమ్? లిజన్, నేను వెళ్ళాలి. మళ్ళీ ఎప్పుడు? శుక్రవారం 7 ఫ్రైడే 7 o'clock. నాకు కొంచెం వేరే పని ఉంది. ఓకే దెన్, ఆ పని చూసుకో. వెంకీ వస్తుందంటావా? రాకపోతే నేనేం చేయాలి? రాకపోతే ఆర్డర్ పార్సల్ చేయించుకోండి సార్. అబ్బా అది కాదే. లెటర్ అమ్మాయి రాగానే ఇచ్చానా, వెళ్లే ముందు ఇప్పునా? రాగాన్ని చింపి చేతిలో పెట్టడానికి ఇదేనా సినిమా టికెటా? లెటర్ వెళ్ళే ముందు కొంచెం రొమాంటిక్గా ఇవ్వండి సార్. సార్ ఏం తెమ్మంటారు? ఓకే ఓకే. వెంకీ వెంకీ వచ్చింది. వెంకీ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్తగా మాట్లాడు. ఓ హాయ్. మీరేంటి చెవిలో ఎప్పుడు బ్లూటూత్ పెట్టుకొని ఉంటారు? అది నాకు విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, విష్ణుమూర్తి చేతిలో చక్రం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, శివుడి చేతిలో త్రిశూలం ఎలాగో, నా చెవిలో బ్లూటూత్ అలాగే. మీ మాటలు భలే ఉంటాయి. యు హ్యావ్ అ జేనీ సెన్స్ ఆఫ్ హ్యూమర్. థ్యాంక్ యూ. ఓ కొత్త స్నేహాన్ని. కొత్తే ఉంది. మనం కలుసుకోవడం ఇది 4వసారి. కరెక్టే, కానీ నేను కన్ఫెషన్ చేయాలి. ఫ్రెండ్స్, ఇది చర్చ్ కాదు, నేనే ఫాదర్ని కాదు. కానీ నువ్వు నా ప్రార్థన మాత్రం వినాలి. మన స్నేహాన్ని కొన్ని అబద్ధాలపై నిలబెట్టాను. ఇంట్రెస్టింగ్, గో ఆన్. నేను ఒక సర్వసాధారణమైన మనిషిని. మొహమ్మద్ రఫీ అంటే సింగర్ అని తెలుసు, కానీ ఆయన పాటలు నాకు తెలియదు. పెయింటర్ రవివర్మ అంటే డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ రికమెండేషన్ అనుకునేవాడిని. ట్రావెలింగ్ అంటే పిఏకి చెప్పి టికెట్లు బుక్ చేయడం తప్ప పెద్ద ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. కానీ నీతో కొన్ని అబద్ధాలు ఆడాను. ఎందుకు? బికాస్ ఐ లైక్ యూ. సార్ మినపట్టేనా? ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. వద్దు, జస్ట్ ఇడ్లీ. ఏమొద్దు, జస్ట్ ఇడ్లీ. ఇడ్లీ? IDLY. ఇడ్లీ IDLY. I do love you. I do love you. ఓ ఉదయ్ గారు, మీకు ఎలా చెప్పాలో. 5 ఏళ్ల క్రితం నేను సమ్మర్కి ఊరు వెళ్ళాను. ఇడ్లీ బాగుంటుందండి, మా స్పెషాలిటీ. ఓ గుంటూరా బాబాయ్? గుంటూరా బాబాయ్? వైజాగ్ అమ్మమ్మ. ఓ నేనే నీకు విషయం చెప్పాలి. నిన్ను కలిసినప్పటి నుంచి 3 పెళ్ళిళ్ళకి వెళ్ళాను. ప్రతి పెళ్లిలోనూ ఒకటే ఆలోచన తెలుసా? నన్ను ఎలా పెళ్లి చేసుకుందావా అనా? అసలు ఎందుకు? శిరీష ఉండగా ఈ పెళ్లి కొడుకు ఈ పెళ్లి కూతుర్ని చేసుకుందామని. ఎలా డిసైడ్ చేసుకున్నాడా అని. ఎలా డిసైడ్ చేసుకున్నాడో తెలుసా? వాడు శిరీషని చూడలేదు కాబట్టి. కానీ నేను శిరీషను చూశాను. నిజం సిరి, నీతో సంధి జరిగినప్పటి నుంచి కచ్చట తపలని గజ్జడ దెబ్బలైపోయి. అందుకే ఇంకెవరిని చూడలేకపోతున్నా. ఇంకెవరిని చూడలేకపోతున్నాను. ఏంటి అలా చూస్తున్నారు? నీ మొహానికి ఏదో అంటుకుంది. పోయిందా మ్హూ. ఇప్పుడు? మ్హూ. నీ మొహానికి అందం అంటుకుంది. సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? ఓ అందం తుడుచుకుంటే పోదు కదూ. అందం తుడుచుకుంటే పోదు కదూ. అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా? అందం అంటే? ఏయ్, అల్లం పచ్చడైనా కవర్ పచ్చడైనా చెప్పండి సార్. అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కొబ్బరి పచ్చడైనా? అందం అంటే సార్ అల్లం పచ్చడైనా కవర్ పచ్చడి చెప్పండి సార్. అందం అంటే చక్కటి కళ్ళు, ముక్కు, పెదాలు. అంటే బయటకు కనిపించేదేనా అందం? బయటికి కనిపించేదని అందం.
ఎనీబడి బయటికి కనిపించేదని అందం లేదు, బయటికి కనిపించని మూత్రపిండాలు కాలేయం ఊపిరితిత్తులు కూడా బ్రహ్మాండంగా ఉంటాయి నాకు నమ్మకం. ఏంటో అల్లం పచ్చడి గోరుపచ్చడి. ఐఎమ్ సారీ ఉదయ్, మీకు ఎలా చెప్పాలో అర్థం కావటం లేదు. వైజాగ్లో అల్లం పచ్చడా గోరుపచ్చడా? నీ కాలు పట్టుకుంటా, నాకేం చెప్పొద్దు. నీ కాళ్ళు పట్టుకుంటా, నాకేం చెప్పదు. కాదు ఉదయ్, మిమ్మల్ని ఇలా వెయిట్ చేయించడం నాకు చాలా బాధగా ఉంది. ఐ హేట్ మై సెల్ఫ్ ఫర్ దిస్. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడలేకపోతున్నాను. నీ కళ్ళుంటాయే ఎంత బాగుంటాయి తెలుసా, చేప పిల్లల్లాగా. హా, మీ కళ్ళు బాగానే ఉంటాయి. నావా? ఒకటి కొరమీన్లో ఉంటే రెండోది బొమ్మిడేలా ఉంటుంది. కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే కానీ నీ రెండు కళ్ళు చూస్తుంటే సార్ కొబ్బరి పచ్చడి వేయమంటారా అల్లం పచ్చడి వేయమంటారా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేమైనా అభ్యంతరమా? ఒకటి కొబ్బరి పచ్చడితో తింటాను, ఒకటి అల్లం పచ్చడితో తింటా. నీకేనా అభ్యంతరమా? వాట్? సారీ, నీ పచ్చడి మొహం తాళి పెట్టా. సారీ. నో నో, ఇట్స్ ఓకే. నేను 9ంటికి ఒక ఫ్రెండ్ని కలవాలి, చాలా ఇంపార్టెంట్. పోనీ రేపు కలుద్దాం. కుదరదు, ఇంట్లో వాళ్ళు బయటకు వెళ్తున్నారు. ఎక్వేరియం నేనే చూసుకోవాలి. బాయ్. 7:30కు వెంకటేశ్వరరావు నన్ను రమ్మన్నారు. ఈ అమ్మాయేమో ఇంత ఉంది. సంథింగ్ ఇస్ రాంగ్. లెటర్ మర్చిపోయారు సార్. సిరి నీతో చెప్పలేని మాటలని ఈ లెటర్లో రాయించి రాసి సంతకం పెట్టాను.